తెలంగాణలో ప్రకృతి విలయతాండవం చేసింది. భారీ వర్షాలు వరదలు ముంచెత్తడంతో ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రాష్ట్ర ప్రభుత్వమేమో తక్షణ సాయం కోసం కేంద్రం వైపు చూస్తోంది. మరి బడాబాయ్ మోదీ ఏపీని తెలంగాణను సమానంగా చూస్తారా? చోటాబాయ్ రేవంత్ను కనికరించి అదే రీతిలో వరద సాయం అందిస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రధాని, ముఖ్యమంత్రి కలిసి వరద బాధితులను ఆదుకోవాలన్న డిమాండ్లు వస్తున్నాయి. బడాబాయ్ ఎంత దయాళుడో, ఎంత ఉదార స్వభావుడో చోటాబాయ్ తేల్చుకునే సమయం ఆసన్నమైంది. ఏపీకి అందించిన రీతిలోనే తెలంగాణకు కేంద్రం వరద సాయం అందించాలనేది సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్. ప్రధానమంత్రి మోదీ తనకు పెద్దన్న లాంటి వారని, రాజకీయాలకు అతీతంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తాయని సీఎం రేవంత్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. మరి ఇలాంటి విపత్కర సమయంలో ప్రధాని మోదీ రాష్ట్రాన్ని కనికరించేనా, మనసు మార్చుకొని వరద బాధితులపై కాసుల వర్షం కురిపించేనా? ఒకవేళ అలా జరగకపోతే సీఎం దగ్గర ప్రత్యామ్నాయ ప్రణాళిక ఏమైనా ఉందా? లేకపోతే అటు కేంద్రం నుంచి నిధులు రాక, ఇటు రాష్ట్రం దగ్గర పైసలు లేక, ఏ సాయం అందక చివరికి వరద బాధితుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క చందం కాదు కదా అన్నది రాజకీయ విశ్లేషకుల అనుమానం. కాగా గతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తరహాలో సీఎం రేవంత్ కూడా వరద బాధితుల భారాన్ని దేవుడిపైనే మోపుతారా అని అడుగుతున్నారు. రాష్ట్ర ఖజానాలో పైసలు లేవు, యూసీలు ఇవ్వందే కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందట్లేదు. వెరసి వరద బాధితుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. కంటి తుడుపుగా అప్పటికప్పుడు వరద బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 10,000 రూపాయల నష్టపరిహారం ప్రకటించినా ఆ సాయాన్ని జనం తిరస్కరించిన విషయం తెలిసిందే. వాళ్ళ డిమాండ్ నెరవేరాలంటే డబ్బులు దండిగా కావాలి. రాష్ట్ర ఖజానా చూస్తే ఏ రోజుకు ఆ రోజే బోటాబోటీ అన్నట్లుగా తయారైంది. వరద నష్టం చూస్తేనేమో కళ్ళు బయలు కమ్మేలా ఉంది. ప్రాథమిక అంచనానే 5,438 కోట్లు కాగా, వాతావరణం కాస్త కుదుట పడడంతో అధికార యంత్రాంగం క్షేత్ర పరిశీలనకు నడుం బిగించింది. దీంతో వాస్తవ గణాంకాలు మరింత ఆందోళనకరంగా ఉండే అవకాశం ఉంది. అయితే ఆదాయం కోసం పాలకుల దగ్గర ఒక స్వీయ ప్రణాళిక లేకపోవడం వల్లే ఈ దుస్థితి దాపరించిందనేది నిపుణుల అభిప్రాయం. అధికారుల క్షేత్ర పరిశీలనలోపే కేంద్రం నుంచి రాష్ట్రం తక్షణ సాయం కోరుతోంది. వరద ప్రభావిత ప్రాంతంలోని విలయం తాలూకు దృశ్యాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఫోటో ఎగ్జిబిషన్ల ద్వారా కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్, హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కి ప్రభుత్వం వివరించింది. అన్ని సావధానంగా విన్న మంత్రులిద్దరూ చావు కబురు చల్లగా చెప్పినట్లు సమాచారం. ఇప్పటి వరకు వాడిన ఎస్డీఆర్ఎఫ్ నిధులు లెక్క చెప్పాలని, ఎన్డీఆర్ఎఫ్ నిధుల యూటిలైజేషన్ సర్టిఫికెట్లు అందించాలని అడిగినట్లు వినికిడి. నిజానికి 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి 2025-26 వరకు 15వ ఆర్థిక సంఘం విపత్తు నిర్వహణ నిధి కింద తెలంగాణకు 3,310 కోట్లు కేటాయించింది. ఈ మొత్తంలో రాష్ట్రం ఎత్తాల్సిన భారం 25%, అంటే 827 కోట్లు. మిగిలిన శాతం అంటే 2,483 కోట్ల నిధులు కేంద్రమే కేటాయిస్తుంది. సో రాష్ట్రం దగ్గర అడ్వాన్స్ అమౌంట్ ఉందన్నమాట. కనుక మీరు ఆ మొత్తాన్ని వాడుకోమని ఒక ఉచిత సలహా కూడా రాష్ట్రానికి వచ్చిందనేది మరొక షాకింగ్ న్యూస్. రాష్ట్రాలకు విపత్తు నిధుల విడుదల విషయంలో గతంలో 50% ఎస్డీఆర్ఎఫ్ ఫండ్ వాడితే ఎన్డీఆర్ఎఫ్ నుంచి డబ్బులు వాడుకునే వెసులుబాటు ఉండేది. 2021 తర్వాత కేంద్రం ఆ నిబంధనను మార్చింది. 100% ఎస్డీఆర్ఎఫ్ నిధులు వినియోగిస్తేనే శాశ్వత మరమ్మత్తు పనులకు ఎన్డీఆర్ఎఫ్ ఫండ్ వినియోగించేలా రూల్స్ ను సవరించింది. ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని మరింత సంకటంలో కూరుకుపోయేలా చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కేంద్రంలోని ఎన్డీఏ పాలకుల ముందు మోకరిల్లాల్సిన కర్మ దాపరించింది. కేంద్రం ఒక్క గుజరాత్ ఇక్కట్లను మాత్రమే పట్టించుకుంటుంది. అందుకే మోదీ ఆ రాష్ట్రానికే ప్రధానమంత్రిగా వ్యవహరిస్తారని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చాలాసార్లు బాహాటంగా ఆరోపించింది. మరి అలాంటి ప్రభుత్వం ఏపీని, తెలంగాణను సమానంగా చూడాలని
వరద నష్టాన్ని కూడా ఆ రాష్ట్రానికి ప్రకటించిన రీతిలోనే ప్రకటించాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. అయితే ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న టీడీపీ రూలింగ్ ఆంధ్రప్రదేశ్ ను మన రాష్ట్రాన్ని మోడీ అండ్ కో ఒకే విధంగా చూస్తారా అన్నది ప్రధాని మోదీకే తెలియాలి.